హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌతస్ ఫిట్ ఫుడ్. మనకు పిల్లలకి టిఫిన్ బాక్స్కైనా లేదంటే లంచ్ బాక్స్కైనా బ్రేక్ఫాస్ట్లో తినడానికైనా చాలా అంటే చాలా ఈజీగా ఎటువంటి కూరగాయలతో పని లేకుండా ఉల్లిపాయ ఒకటి ఉంటే చాలండి. ఆనియన్ పరాటా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికైతే ఎటువంటి కర్రీలు కూడా అవసరం లేదు. పెరుగుతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలాగైనా తినేయచ్చు. ఇప్పుడు మన టేస్టీగా సాఫ్ట్గా ఉండే పరాటా చేయడం కోసం అయితే ఒక బౌల్లోకి అయితే ఒక 2 కప్స్ అంతా గోధుమ పిండి తీసేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్, ఒక స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిని అయితే మెత్తగా అయితే కలిపేసుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగానే పోసుకొని కలుపుకున్నట్లయితే మన పరాటాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే పరాటాలు అనేవి పర్ఫెక్ట్గా మనకు స్టఫింగ్ అనేది బయట రాకుండా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ రాసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని తర్వాత స్టఫింగ్ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఒక కడాయిలో ఆవాల నూనె ఒక 2 స్పూన్లంతా వేసుకుంటున్నాను. మీరైతే ఏ ఆయిల్ యూజ్ చేస్తే అదైనా వేసుకోవచ్చు. వేడైన తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ అయితే నేను పెద్దది తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీడియం సైజు 2 తీసుకున్నా సరిపోతుంది. ఇంకా ఒక పొడవాటి పెద్ద పండుమిర్చి తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసేసి వేసుకున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవ్వడానికి ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకొక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ కూడా మరీ 70% ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత గరం మసాలా ఇంకా ఆమ్చూర్ పౌడర్ కొద్దిగా కూడా వేసేసుకొని ఇంకా చిటికెడైతే జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. పసుపు కొద్దిగా, కారం కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగానే వేసుకోవాలండి మనం చేసే క్వాంటిటీని బట్టి. ఇంకా హాఫ్ స్పూన్ అంత అయితే కరివేపాకు పొడి కూడా వేసేసుకొని మొత్తం అన్ని కలిసేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జస్ట్ అంతా కలిసేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్లంతా నేనైతే పప్పుల పొడి అండి. దీన్నైతే సత్తు అంటారు ఇటు సైడు. మనకు ఇక్కడ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో పప్పులు ఉంటాయి కదండి, పుట్నాల పప్పులు, ఆ పొడైనా 2 స్పూన్లు వేసుకోవచ్చు, లేదంటే శనగపిండి అయినా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత చివరిగా అయితే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చల్లారాక మనమైతే దీన్ని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు పరాటా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదనుకోండి స్పూన్తో అయినా స్టఫింగ్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పిండిని అయితే ఇంకొకసారి బాగా ఈ విధంగా కలిపేసుకున్నట్లయితే పరాటాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక చిన్న ముద్దంతా పిండిని తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రౌండ్గా మనమైతే చుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా 2 బటన్ వేల సహాయంతో చూడండి, 2 బటన్ల వేలతో మనమైతే పరాటాని చూడండి ఏ విధంగా చేస్తానో మీరు కూడా ఆ విధంగా చేశారనుకోండి అస్సలు అంటే అస్సలు పగులు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. స్టఫింగ్ కూడా బయట రాకుండా వస్తుంది. ఇప్పుడు చూడండి, గోధుమ పిండి చేతికి అంటుకోకుండా పొడి పిండి తీసుకొని ఇలా మనకు చిన్న బౌల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్నట్లయితే అడుగు మందంగా ఉండాలి. ఇలా సైడ్లు అనేవి కొంచెం పతలాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఉండగా చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ను కూడా పెట్టేసుకొని ఇలా చేతికైతే కొంచెం పొడిగిది గోధుమ పిండి పెట్టేసుకున్న తర్వాత ఇలా అంటుకోకుండా ఉంటుంది కాబట్టి లోపలికి స్టఫింగ్ అనేది ప్రెస్ చేసుకుంటూ పైన లేయర్ని పైకి ఇలా అనుకుంటూ మనమైతే మొత్తం అంతా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా క్లోజ్ చేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ బాల్ లాగా చుట్టేసేసుకొని 2 అరచేతి మధ్యలో ప్రెస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా, మీకు పరాటాలు చేయడం వచ్చినా సరే ఒకసారి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఈ మాకు రాదు అనుకున్న వాళ్ళు ఇంకొకసారి చూడండి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా చిన్న కప్పులాగా బౌల్లాగా చేసేసుకున్న తర్వాత ఇందులో మనమైతే ఏ స్టఫింగ్ అయినా సరే అండి, ఈ విధంగా సేమ్ ప్రాసెస్ ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా లోపలికి ప్రెస్ చేసుకుంటూ పైన గోధుమ పిండిని పైకి వచ్చేలాగా మనం తీసుకురావాలి. ఈ విధంగా చేసేసుకొని మనం ఉండలాగా చుట్టేసుకుంటే ఇలా బాల్లాగా చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, పరాటా అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే ఒక 3 పరాటాలు వచ్చాయన్నమాట. ఈ విధంగా చేసి పెట్టేసుకున్న తర్వాత పొడిపిండి చల్లుకుంటూ మనం పరాటాలు అనేవి ఒత్తేసుకోవాలి. ఇవి మరీ పతలా రావు, మరీ మందం కాకుండా మీడియం సైజులో వస్తాయి. మీరు గట్టిగా కాకుండా ఇలా పైన
నిదానంగా ప్రెస్ చేసుకుంటూ మనమైతే చపాతీలు అయితే రుద్దేసుకోవాలి. ఈ విధంగా పరాటాలు అయితే రుద్దేసుకున్న తర్వాత మనం ఇలా పొడి ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి. అస్సలు స్టఫింగ్ అనేది బయట రాలేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పొడి పిండి అంతా తీసేసుకొని మనం వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ వేసేసుకొని ఇలా పరాటా వేసేసుకొని రెండు వైపులా ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ మీరు ఏది కావాలంటే అది అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒకే సైడ్ అలాగే వదిలేయకుండా కంటిన్యూస్గా తిప్పుతూ మనము ఫ్రై చేసుకున్నాం అనుకోండి మాడిపోకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి పరాటాలు. ఈ విధంగా రెండు వైపులా అయితే మనమైతే టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది మనం బ్రేక్ఫాస్ట్లోకైనా పిల్లలకి మనకు ఎటువంటి కర్రీ లేకుండా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పరాటాలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి చల్లగా అయిపోయినా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా ఎన్నెన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్ని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మీరు పెరుగుతో కానీ లేదంటే డైరెక్ట్గా తినేయచ్చు, కానీ పెద్దలైతే పెరుగుతో కానీ ఇలా పచ్చిమిర్చి సైడ్గా పెట్టేసుకొని తిన్నారనుకోండి ఎంతో టేస్టీగా చాలా హెల్తీగా ఉండే ఉల్లిపాయ పరోటా అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం వీడియో అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.